సో, అబిత గారు ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే, మనం ఏజ్‌తో సంబంధం లేకుండా అసలు మోకాళ్ళ నొప్పులని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్తుంటారు. వాళ్ళలో ఏంటంటే, అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ భరించలేక వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. సర్జరీ అంటే కూడా నార్మల్ విషయం కాదు. దాని తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ హెవీ వెయిట్‌తో కూడా బాధపడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు మనం చూస్తున్నాం. సో, ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మంచి సొల్యూషన్ చెప్తారా? మీరు చెప్పినట్టు మోకాళ్ళ నొప్పులు ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయండి ఈ మధ్య కాలంలో. కానీ సర్జరీ అనేసరికి చాలా మందికి ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుంది. అవును. మళ్ళీ అది కొంచెము ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఎక్స్‌పెన్సివ్‌గా హ్మ్. ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ గ్రాండ్ వాక్ అండి. ఓకే. ఇప్పుడు మనకి గ్రాండ్ వాక్ ఏంటి అంటే ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్. హ్మ్. దీంట్లో ఉన్న కాంపోనెంట్స్, ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో మోకాల్లో గుజ్జు అరిగిపోకుండా హెల్ప్ చేస్తుంది. హుహు. మోకాల్లో గుజ్జు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. హుహు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ సర్జరీ చేసుకోవాలి అని ఎవరికైనా చెప్పుంటే, ఆ సర్జరీని కొంచెం పోస్ట్‌పోన్ చేయడానికి, హ్మ్. డిలే చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. మళ్ళీ మీరన్నట్టు ఎక్కువ బరువున్న వాళ్ళకి కూడా ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువొస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఏంటంటే, ఎక్కువ బరువున్నప్పుడు నడిచేటప్పుడు ఏమవుతదంటే, బరువు మొత్తం మోకాళ్ళ పైన పడతది. హ్మ్. అట్లా అవ్వడం వల్ల వాళ్ళకి మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడము, హ్మ్. గుజ్జుకు రిలేటెడ్ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే, గ్రాండ్ వాక్ తీసుకుంటే హ్మ్. ఆటోమేటిక్‌గా గుజ్జు హెల్త్ మెయింటైన్ అవుతది. ఇప్పుడు మనకి గ్రాండ్ వాక్‌లో ఏంటంటే 8 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. ఒకటి గ్లూకోజమైన్, ఇంకోటి కాండ్రైటిన్, కర్క్యుమిన్, పైపరిన్, పైనస్ జెరాటినా బార్క్ ఎక్స్ట్రాక్ట్, బోస్వెల్లియా సెరాటా ఎక్స్ట్రాక్ట్, కొలాజన్, విటమిన్ సి. అన్నీ ఏంటంటే హై డోసేజెస్‌లో తీసుకొనున్నారు గ్రాండ్ వాక్‌లో. మనకి సాషెస్ ఫార్మ్‌లో ఉంటాయండి దీంట్లో. హ్మ్. జస్ట్ ఒక సాషే వాటర్‌లో కలుపుకొని తాగేయడమనమాట. జస్ట్ ఓకే. ఒక 200 ఎంఎల్ వాటర్‌లో హుహు. లేదా 250 ఎంఎల్ వాటర్‌లో ఒక సాషే కలుపుకొని తాగేసినట్టయితే భోజనం తర్వాత హ్మ్. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక 3 నెలల పాటుగా వాడినట్టయితే. ఇది మనకి జస్ట్ ఆరెంజ్ ఫ్లేవర్‌లో ఉంటది. హ్మ్. చూడ్డానికి కూడా జస్ట్ ఒక ఆరెంజ్ డ్రింక్ లాగే ఉంటది. హుహు. బోస్వెలియా సెరాటా ఎక్స్‌ట్రాక్ట్‌కి చాలా మంచి యూజ్ హ్మ్. అనేదుంది. హ్మ్. ఆయుర్వేద మెడిసిన్‌లో కూడా బాగా వాడతారు దాన్ని. హ్మ్. కాబట్టి ఎవ్వరైనా కూడా అసలు ఏమీ సందేహం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. హ్మ్. స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసినట్టయితే మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. హ్మ్. వీళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఏంటి అని చెప్పి వివరంగా చెప్పినట్టయితే హ్మ్. ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు. హుహు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి? ఇంకా హ్మ్. కొన్ని చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ అవి చెప్తారు. గ్రాండ్ వాక్ తీసుకున్న తర్వాత ఒక 3 నెలలు తీసుకున్నట్టయితే ఆ వాపు ఏదైతే ఉంటుందో వాపు తగ్గుతుంది. హ్మ్. నొప్పి కూడా తగ్గుతుంది. అన్ని పనులు హ్మ్. కూర్చొని లేవడము, వాళ్ళంతట వాళ్ళే కూర్చొని లేవడము, మెట్లెక్కడము, మెట్లు దిగడము అన్నీ చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది.